హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అని షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అయితే పెడుతున్నాను. తెలంగాణ చరిత్రకు సంబంధించిన టెస్ట్ కూడా ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయి. జస్ట్ మీరు అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీని ఎంచుకున్న తర్వాత తిరుపతి దొమ్మటి అని సెట్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది. అక్కడ నుంచి నన్ను ఫాలో కండి. సో క్లాసెస్ ఓపెన్ చేయడానికి SJT10 అనే రెఫరల్ కోడ్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే ఫ్రీ క్లాసెస్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా దీనిలో మీకు ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ప్రోగ్రామ్ ద్వారా ప్రతి వీక్లో మీకు ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి కావచ్చు, ఎగ్జామ్ రాబోయేటువంటి ఎగ్జామ్ సంబంధించిన డౌట్స్ను వీళ్ళు క్లారిఫై చేస్తారు, వాటిపైన ఉన్నటువంటి డౌట్స్ను. ఇంకా డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్స్ ఉంటాయి. ఒక సబ్జెక్ట్ మీద ఇద్దరు టీచర్స్ వచ్చి వాటికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈసారి మనకు 21st గ్రూప్స్ అండ్ పీసీకి సంబంధించినటువంటి డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ ఉంది. ఇంకా ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ప్రోగ్రామ్ ద్వారా మల్లేశ్వరి మేడం గ్రూప్ 1కి సంబంధించినటువంటి రెఫరెన్స్ బుక్ సంబంధించినటువంటి ఒక సెషన్ అనేటువంటిది మనకు April 22nd ఉంది. ఇక మీకు SIPCకి సంబంధించి ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అనేది వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. దీనిలో మీరు పార్టిసిపేట్ చేసి మంచి మార్క్స్ కనుక వచ్చినట్లయితే దీనిలో ప్లస్ సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీగా ఉంటుంది. సో దీనికి సంబంధించి 23rd April మీకు ఈ ఎగ్జామ్ అయితే ఉంది. మీరు దీనికి సంబంధించి యాప్ డౌన్లోడ్ చేసుకుని మన కోడ్ యూజ్ చేసి ఈ ఎగ్జామ్ రాసి మీరు ఫ్రీ సబ్స్క్రిప్షన్ కూడా పొందవచ్చు. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కొలులకు వేలాయ అనే టైటిల్ తోటి మనకు దిశ న్యూస్ పేపర్లో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. త్వరలో 18,334 పోస్టులకు నోటిఫికేషన్, సిలబస్ అర్హతను అప్డేట్ చేసిన పోలీస్ బోర్డు, ప్రిలిమినరీ పరీక్ష క్వాలిఫైయింగ్ మాత్రమే, క్వాలిఫై అయిన వారికే ఈవెంట్స్ అంటే ఇక్కడ చూడవచ్చు. సేమ్ మనకు లాస్ట్ టైం ఉన్నటువంటి ప్యాటర్న్ ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, SIకి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటూ సో ఈరోజు మనకి దిశ న్యూస్ పేపర్లో ఒక మంచి అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే ఈ వారంలోనే రాష్ట్రంలో పోలీస్ స్కూళ్లకు నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్రంలో మొత్తం 18,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఇందులో SIతో పాటు కానిస్టేబుల్ జాబ్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్ స్కూలుల నియామకాల సంస్థ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. అర్హత కావచ్చు, సిలబస్ మొత్తం అప్డేట్ చేసింది. పాత నిబంధనలు కొనసాగించారు. SI కానిస్టేబుల్ ఎగ్జామ్ సిలబస్ను దిశ పేపర్ అందిస్తుందంటూ ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మీకు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, మెయిన్స్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎట్లా మార్క్స్ వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, రీజనింగ్ సంబంధించి మీరు ఏ విధంగా చదవాలి, ఇంకా అదే కాకుండా మిగతా ఇంగ్లీష్ కావచ్చు, జనరల్ స్టడీస్ కావచ్చు, ఆర్థమెటిక్స్ సంబంధించి ఏ విధంగా మీరు చదవాలి, ఏ విభాగం నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి మనకు దిశ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అందించారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు 100% హెల్ప్ అవుతుంది. ఇక పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి మరొక అప్డేట్ కూడా మనకు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఇచ్చారు. పోలీస్ స్కూళ్లకు సర్వం సిద్ధం అనే టైటిల్ తోటి ఇక్కడ మనం న్యూస్ చూడవచ్చు. మరికొన్ని రోజుల్లోనే భారీ నోటిఫికేషన్, తొలుతగా కానిస్టేబుల్ నోటిఫికేషన్కి ఛాన్స్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే అతి త్వరలో పోలీస్ స్కూలుల జాతర మొదలు కాబోతుంది. మరికొన్ని రోజుల్లోనే భారీ సంఖ్యలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. మొత్తం 16,000 పైచీలకు పోస్టుల భర్తీ చేయనుండగా పోలీసు ఉద్యోగార్థుల్లో ఉత్సాహం కనిపిస్తుంది. హోంశాఖకు సంబంధించిన కొన్ని పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతులు వచ్చాయి. మిగిలిన వాటికి కసరత్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే ఏమాత్రం ఆలస్యం లేకుండా వెనువెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి సో సిద్ధంగా ఉన్నట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి గతంలో మాదిరిగానే సేమ్ అదే సిలబస్ ఉంచడం అయితే జరిగింది. సో అంతా ఆన్లైన్లోనే దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈ వీక్లో నోటిఫికేషన్ వస్తుందంటూ నిన్నటి న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. మరి వెయిట్ చేద్దాం. సో నోటిఫికేషన్ వస్తుందా, మళ్ళీ ఏమైనా డిలే చేస్తారా? సో ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది మనకు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఇచ్చారు. గ్రూప్ 1 మెయిన్స్కు 1:50 రేషియో అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. 503 పోస్టులకు 25,000 మందిని ఎంపిక చేసేటువంటి ఛాన్స్ అంటే ఎంపిక అని చెప్పేసి ఇచ్చారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాతే స్థానికత గుర్తింపు అంటూ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సరే, ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే త్వరలో జారీ కానున్నటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రక్రియలో మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని Tspsc నిర్ణయించింది. 503 పోస్టులకు నోటిఫికేషన్ జారీ కానున్న నేపథ్యంలో ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున దాదాపుగా 25,000 మందిని మెయిన్స్కు ఎంపిక చేయనున్నారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీకి Tspsc సన్నాహాలు చేస్తుంది. దరఖాస్తు చేసుకున్న వారందరికీ ప్రిలిమ్స్ పరీక్ష రాసేలా అవకాశం అయితే ఉంటుంది. అందులో
ఉత్తమ ప్రతిభ కనబర్చినటువంటి వారిని మెయిన్స్కు ఒక్కొక్క పోస్టుకు 500 మంది చొప్పున ఎంపిక చేసి నిర్దిష్ట కట్ ఆఫ్ మార్కులను నిర్ణయిస్తారని చెప్పేసి అయితే ఇక్కడ టీఎస్పీఎస్సీ వెల్లడించింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాతే స్థానికత అంటే ఇక్కడ చూడవచ్చు. సో అభ్యర్థుల విద్యా అర్హతలు కావచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ మెయిన్స్ తర్వాత నిర్వహించాలా లేదా ప్రిలిమ్స్ తర్వాత నిర్వహించాలా అనే అంశంపై కమిషన్ అధికారులు సమాలోచన చేస్తున్నారు. గతంలో మనకైతే మెయిన్స్ ఫలితాలు తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి ఇంటర్వ్యూ పిలిచేవారు. కాకపోతే ఇప్పుడు ఇంటర్వ్యూ లేదు కనుక సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు చేయాలనే అంశంపై ఇంకా చర్చ జరుగుతున్నట్లుగా ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంచి అవకాశం. గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ 1:50 రేషియోలో తీసుకుంటారంట. అండ్ ప్రిలిమ్స్కి సంబంధించి మీరు రెగ్యులర్గా గ్రూప్ 2కు గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇక్కడ ప్రిలిమ్స్ కూడా రాసుకోవచ్చు. మంచి అవకాశం. ప్రతి ఒక్కరు సీరియస్గా ప్రిపేర్ కాండి. నేను మన ఛానల్లో కూడా క్లాసెస్ పెడుతున్నాను. ఉద్యమ చరిత్రకు సంబంధించి, తెలంగాణ చరిత్రకు సంబంధించి అండ్ లైవ్లో టెస్టులు కండక్ట్ చేస్తున్నాను ఛానల్. ఇంకా ఎక్కువ టెస్టులు వస్తాయి, ఇంకా క్లాసెస్ కూడా ముందు వస్తాయి. మీరు ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. 100% మీకు యూజ్ఫుల్ ఉంటుంది. ఇంకా మీరు ఏ టైప్ ఆఫ్ క్లాసెస్ కావాలనుకుంటున్నారో కూడా కింద నాకు లైక్ చేసి కామెంట్ చేయండి. టెట్ లిస్ట్ ఫైనల్ అంటే ఇక్కడ చూడవచ్చు. మొత్తం 3,80,000 మంది అభ్యర్థులు 5 జిల్లాల్లో పెరిగిన అప్లికేషన్స్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనకి ఇవ్వడం జరిగింది. సో టెట్కి సంబంధించి డిస్టిక్ వైజ్గా ఎంతమంది అప్లై చేశారనేది ఇక్కడ మనకి ఈరోజు ఒక అప్డేట్ అయితే దిశా న్యూస్ పేపర్లో ఇచ్చారు. జిల్లాల వారీగా మనకు ఆదిలాబాద్లో 8,000 మంది, భద్రాద్రి కొత్తగూడెంలో 10,000 మంది, హన్మకొండలో 15,000 మంది, హైదరాబాద్లో 30,000 మంది, భూపాలపల్లిలో 2,160 మంది, జనగాంలో 7,200, గద్వాల్లో. సో ఈ విధంగా ఇచ్చారు. ఒకసారి మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను, దీన్ని మీరు స్క్రీన్ షాట్ కొట్టి చూసుకోండి. మీ డిస్టిక్లో ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయని మీకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఓవరాల్గా 3,80,000 మంది అంటే పేపర్ 1, పేపర్ 2 కలిపిన అభ్యర్థులు. కాకపోతే మొత్తం అప్లికేషన్ సంఖ్య కనుక చూసుకుంటే మనకు 6,29,000 అప్లికేషన్స్ వచ్చినట్లు మనం గతంలో చూసాం. వాటికి సంబంధించి ఇక్కడ మనకైతే ఈరోజు పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించిన వివరాలు కూడా దిశా న్యూస్ పేపర్లో ఇచ్చారు. చూద్దాం. మరి దీనికి సంబంధించి మరొక అప్డేట్ కూడా ఇక్కడ టెట్ దరఖాస్తులకు మరో అవకాశం కల్పించాలని కూడా అభ్యర్థులు కోరుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. టెట్కు వెయిటేజీ ఇవ్వడం కాకుండా అర్హత పరీక్షలా నిర్వహిస్తే సరిపోతుంది. టెట్కు డిఎస్సిలో వెయిటేజీ ఇవ్వడంతో అభ్యర్థులు ప్రతిసారి మార్కులు పెంచుకోవాలనే పరీక్ష రాస్తున్నారు. ఇది డబ్బులు వసూలు చేసే మార్గంలా ఉందని చాలామంది విద్యావేత్తలు అంటున్నారు. ఒకసారి టెట్ రాసే అభ్యర్థుల నుండి సుమారుగా రూపాయలు 19 కోట్లు వచ్చినట్లు సమాచారం. సో ఇతర రాష్ట్రాల్లో వెయిటేజ్ లేకుండా కేవలం అర్హత పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో టెట్ డిఎస్సిని కలిపి నిర్వహిస్తున్నారు. గతంలో ఎస్జిటి పోస్టులో బీఈడి పూర్తి చేసిన వారికి అవకాశం కల్పించలేదు. సరే ఈసారి కల్పించారు. సో దీనితో బీఈడి అభ్యర్థులు టెట్ పేపర్ 1 కూడా అధిక సంఖ్యలో అప్లై చేసుకున్నారంటే ఇక్కడ చూడవచ్చు. అయితే మరొక అవకాశం కల్పించాలంటూ కూడా ఇక్కడ అభ్యర్థులు ఇక్కడ వెయిట్ చేస్తున్నట్లు అంటే ప్రభుత్వాన్ని కోరుతున్నట్లే ఇక్కడ మనం ఒక న్యూస్ అయితే చూడవచ్చు. దరఖాస్తులకు మరో అవకాశం కల్పించాలని, ఎడిట్ చేసుకునే వెసులుబాటు ఇవ్వాలని వారం రోజుగా విద్యార్థి సంఘాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. టెట్కు మార్చి 24న మనకు నోటిఫికేషన్ జారీ చేసి నెక్స్ట్ 16 రోజుల గడువు మాత్రమే ఇచ్చారు. నెట్వర్క్ సర్వర్ డౌన్, అందుబాటులో లేనటువంటి ఇంటర్నెట్ సేవలు కావచ్చు, ఇంకా టెక్నికల్ సమస్యలతో దాదాపుగా 1,00,000 మంది వరకు ఇంకా అప్లై చేసుకోలేదంట. సో వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటూ ఇక్కడ అయితే ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకు 5 ఇయర్స్ నుంచి దాదాపుగా టెట్ నోటిఫికేషన్ లేదు. 4-5 సంవత్సరాల నుంచి ఇయర్లీ 2 టైమ్స్ కండక్ట్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఒకటేసారి కండక్ట్ చేస్తూ అప్లికేషన్స్ కూడా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టడం కరెక్ట్ కాదు అంటే ఇక్కడ ఇచ్చారు. హేతుబద్ధీకరణ ఏది అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు క్వశ్చన్ చేస్తున్నట్లు ఒక అప్డేట్ చూడవచ్చు. ఇక్కడ టీఎస్పీఎస్ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఒక హెచ్చరిక లాంటిది మనం ఇక్కడ చూడవచ్చు. ఓటీఆర్ పూర్తి చేసుకుంటేనే ఉద్యోగాలకు దరఖాస్తు చేయకుంటే ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం కుదరదు అంటూ మనకు టీఎస్పీఎస్సీ ఇక్కడ చెప్తుంది. సో అభ్యర్థులు స్పష్టం చేస్తున్నటువంటి టీఎస్పీఎస్సీ 1 టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ను పూర్తి చేయని అభ్యర్థులు దరఖాస్తులు స్వీకరించకూడదని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. పాత అభ్యర్థులైనా కొత్త అభ్యర్థులైనా ఓటీఆర్లలో తమ వివరాలను పొందుపరిస్తేనే ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారు. త్వరలో మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కానున్నటువంటి నేపథ్యంలో సో ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. మరోవైపు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సో అభ్యర్థులు త్వరగా మీరు దీనికి సంబంధించినటువంటి ఓటీఆర్ని అయితే మీరు అప్డేట్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే రిజిస్టర్ చేసుకోండి. సో మన గ్రూప్ 1 రాబోతుంది. తర్వాత మిగతా నోటిఫికేషన్లు వస్తాయి. తర్వాత సర్వర్ బిజీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర ఇప్పుడు ఎటువంటి సర్టిఫికేట్స్ లేకున్నా కూడా డైరెక్ట్గా తీసుకుంటుంది. సో ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. తర్వాత మీరు సర్టిఫికేట్స్ అయితే దానికి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు వాటిని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మీరు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓల్డ్ వాళ్ళు మీ యొక్క నూతన జిల్లా వైజ్గా దాన్ని ఎడిట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా మనం చూడవచ్చు. మహిళలు పోలీసులు అవ్వండి అంటే ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇచ్చారు. సో చదువుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా కీలకమే, 33% రిజర్వేషన్లు వినియోగించుకోండి అని
పోలీస్ అధికారులు మహిళలకు చెప్తున్నట్లు మనం ఇక్కడ చూడవచ్చు. పెళ్ళైన పిల్లలున్న మహిళలు నిలకడగా శ్రమించాలి, వ్యాయామానికి తగిన పోషకాహారం తీసుకోవాలి. త్వరలోనే హైదరాబాద్ రాచకొండ పరిధిలో ఉచిత శిక్షణ మొదలవుతుందని వెల్లడి అంటూ చూడవచ్చు. సో రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థ అమలులోకి వచ్చాక తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. ఎస్ఐ, కానిస్టేబుల్, ఇతర తత్సమ కేటగిరీలో మొత్తం 17,000కు పైగా పోస్టులను భర్తీ చేస్తామని ఇటీవలే ప్రకటించింది. కొత్త జోనల్ కానిస్టేబుల్ పోస్టుల జిల్లా కేడర్కి సంబంధించి, అదే కాకుండా ఇంకా కొన్ని పోస్టులు మనకు మహిళలకు మనకు దీనిలో ఎస్ఐ పోస్టులు, జోనల్ పోస్టులకు సంబంధించినటువంటి ఉన్నాయి. సో మహిళలకు 33% రిజర్వేషన్ ఉంది కనుక వీటిని మీరు యూజ్ చేసుకోవాలంటూ ఇక్కడ పోలీస్ అధికారులు చెప్తున్నారు చూడవచ్చు. వాటికి సంబంధించిన అర్హతలు ఇచ్చారు. సో మహిళలకైతే ఎవరికైతే కానిస్టేబుల్, ఎస్ఐ కావాలనుకుంటున్నటువంటి మహిళలకి ఇది ఒక మంచి అవకాశం కింద చెప్పవచ్చు. ఎందుకంటే 33% రిజర్వేషన్ ఉంది. దీన్ని మీరు యూజ్ చేసుకోండి, సీరియస్గా ప్రిపేర్ కాండి. కస్తూరిబాలో కూడా 1000 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి కసరత్తు అంటూ చూడవచ్చు. సో రాష్ట్రంలో 475 కస్తూరిబా బాలికల విద్యాలయాల్లో 1000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వచ్చే విద్యా సంవత్సరం 2022-23 కోసం వాటిని ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా లేక ఎక్కడికక్కడ జిల్లాల వారీగా ఇంటర్వ్యూలు జరిపి ఎంపిక చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రానికి కొత్తగా 26 కేజీవీబీలు మంజూరు చేయాలని గత ఏడాది రాష్ట్ర విద్యాశాఖ కేంద్రానికి ప్రతిపాదించింది. అయితే బాలికల అక్షరాస్యత పరంగా వెనుకబడినటువంటి అన్ని మండలాల్లో కేజీవీబీలు ఉన్నందున మంజూరు కష్టమని కేంద్రం చెప్తున్నట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ సంబంధించి ఒక 1000 మందిని తీసుకుంటారని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇక నెక్స్ట్ జాగ్రఫీ కోణంలో వర్తమాన అంశాలు, జనరల్ స్టడీస్, భౌగోళిక శాస్త్ర వ్యవస్థ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో మీరు జాగ్రఫీ ఏ విధంగా చదవాలి, పోటీ పరీక్షలకు వచ్చేటువంటి జనరల్ స్టడీస్ విభాగంలో ఉన్నటువంటి భౌగోళిక శాస్త్రంను మార్కుల పరంగా మీరు ఎట్లా ప్రాధాన్యత ఇవ్వాలి, అయితే దానిపై విద్యార్థులు ఉన్నటువంటి కొన్ని అపోహలు కావచ్చు. సో వాటన్నిటిని క్లారిఫై చేస్తూ మనకు ఈరోజు ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక మంచి అప్డేట్ ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఇక హైదరాబాద్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్లో కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. 7 పోస్టులు ఉన్నాయి. జూనియర్ టెక్నీషియన్, అసిస్టెంట్, ఎంటీఎస్కు సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. సో మంచి ఆపర్చునిటీ. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ అండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీస్ నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 21 మే వరకు లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీటిని చూసి అప్లై చేసుకోండి. సో ఇవి మనకి ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ ఉంది, ఒకసారి చూడండి దీనికి సంబంధించి కూడా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్ నుంచి క్లాసెస్ కూడా అందిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.